ఏసఫ్ బాబాయ్ పేరు మర్చిపోయారేమో, నేనే మర్చిపోతానేమో. ఒరే నీ నెత్తి మీద రూపాయి పెడతా, 10 రూపాయకి మారవరా, నీకు ఎవరు ఇస్తారా 100 అనేవారు. ఈ ఊర్లో ఎవరో చేయని విధంగా చేశానండి పెళ్ళి. అబ్బా కాకినాడ డిఎస్పీ గారు వాళ్ళ ఆవిడ గారు నచ్చలేదు అండి. నేను చదివిన బుక్స్లోని ఓ సూక్తి ఉందండి. ఏంటండి? ఆకలినైనా చంపుకో కానీ సిద్ధాంతాన్ని చంపుకోకు అన్న సూక్తి ఉంది. మా పక్కింటి వాళ్ళు అందరూ అమ్మాయి అబ్బాయి. గుడ్ మార్నింగ్ మయ్యా, హలో నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు కొంచెం ఎర్లీగా లేచాను. మా తెప్పాలంగడు కూడా ఇంకా స్కూల్కి వెళ్ళలేదు. టక్ కూడా చేసావురా, సన్నగానే ఉన్నావు నువ్వు, మరి ఎందుకు అంత లావు కనబడతావు? అదే ఇగో ఈ పెరిగిపోయినాయి, కానీ ట్రక్లో బాగున్నారా చిన్నడా. పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు. మేము వచ్చేసరికి ఈరోజు మీకు గుర్తుందా, రూపాయి బాబాయ్, అదే రూపాయి ఇడ్లీ బాబాయ్. గుర్తు లేకపోతే ఇక్కడ చిన్న షార్ట్ పెడుతుంది చూడండి. ఎంతవరకు చదువుకున్నావు? 10th క్లాస్ అండి. ఏఎస్ఎఫ్ ఆల్ సబ్జెక్ట్ ఫెయిల్డ్. గుర్తొచ్చిందా? ఆ బాబాయ్ దగ్గరికి ఈరోజు వెళ్తున్నాం అనమాట. ఏం వైరల్ అయిపోయింది, నాకన్నా దాన్ని మీమ్స్ చేసుకున్న వాడుకున్న వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వచ్చినాయిరా. ఒక్కొక్కరు 2 మిలియన్, 5 మిలియన్, 10 మిలియన్ వ్యూస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. బషీర్ బాయ్ వచ్చాడు, వెళ్తున్నాం. బాబాయ్ అరిచేస్తాడేమో భయం వేస్తుందిరా. చాలా మంది వెళ్ళిపోతున్నారంట, బాబాయ్ కోప్పడిపోతున్నాడంట. టెస్లాలో పని చేసావంటే ఏమైనా టెస్లా టీషర్ట్ వేసు? టెస్లా కాదు, ఎక్కడ కొన్నానో చెప్పనా? ఎక్కడ? మన ఎస్కేఎన్ క్లాత్ స్టోర్ ఆకువీడు. రే ఎంతమంది జనం ఉన్నారేంట్రా బాబు, 9:30 అయింది టైము, జనం మాత్రం ఇంకా అలాగే ఉన్నారు. బాబాయ్ తిడతాడేమో అనిపిస్తుంది రా బషీర్. వెళ్ళిపోమంటాడు మళ్ళీ వెనక్కి. మీరు వీడియోలు కట్ట చేయకండి బాబు, మీ వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. కానీ రోడ్లు ఏం చదివిసా? బాబాయ్ కోసమే రోడ్లు ఇచ్చినట్టు ఉన్నారా మొత్తం ఫుల్గా. ఇప్పుడు వచ్చాం బాబాయ్ దగ్గరికి. బాబాయ్ ఫుల్ బిజీ. బాబాయ్ ఏంటి షర్ట్ వేసాడు. బాబాయ్ బాగున్నావా? గుర్తుపట్టలేదా? బిజినెస్ స్ట్రెస్ వల్ల ఇడ్లీ బజ్జీ. గుర్తుపట్టలేదా నన్ను? గుర్తొచ్చిందా? ఏఎస్ఎఫ్ మొత్తం ఊపేసావు బాబాయ్. గొంతు పోయినట్టుంది బాబాయ్ది. బాబాయ్ రియాక్షన్ ఎలా ఉంది తెలుసా? నన్ను చూసి గుర్తుపెట్టావు బాబాయ్ అంటే, గుర్తుపెట్టాలి పక్కెళ్ళి ఆడుకో అన్నట్టు చూసాడు రా. లేదురా పాపం బిజినెస్ స్ట్రెస్లో ఉన్నాడు. బాబాయ్ కొంచెం బిజీగా ఉన్నాడని ఈలోపు మేము ఉప్మా తింటున్నాం. ఇడ్లీ అయిపోయిందంటరా, దొరకలేదు ఇడ్లీ, ట్రై చేశాను. బజ్జీలు ఉన్నాయి. ఉప్మా అయిపోయిన తర్వాత బజ్జీలు తిన్నాం, తర్వాత మాట్లాడదాం బాబాయ్తో. ఉప్మా అయిపోయింది, బజ్జీలు తీసుకున్నాం. బాబాయ్ దగ్గర ఇవి బజ్జీలు అనమాట, పునుగులు కాదు. ఆయిల్, అరే ఆయిల్ కూడా ఉందరే కొంచెం. చట్నీ బాగుంటుందిరా బాబాయ్ దగ్గర. మళ్ళీ నీళ్ళు కలపడు, చట్నీలో తక్కువ కలుపుతాడు. సూపర్. స్పాంజ్ మెయిన్ ముఖ్యమైన అతిథి ఇక్కడికి ఎవరి కోసమైతే మనం వచ్చామో ఆ మనిషి మా బాబాయ్. ఎలా ఉన్నావు బాబాయ్? గొంతు పోయింది పాపం మా బాబాయ్కి, జలుబు చేసిందా? కానీ నేను వీడియో చేసి నీ దగ్గరికి ఎంతమంది కస్టమర్లు తెచ్చానో నాకు తెలియదు, కానీ నీ ఒంటి మీద షర్ట్ అయితే తెచ్చా. కాదు కాదు, ఈ మధ్యన బనీన్ వేస్తున్నావంట. అప్పటి నుంచి వేస్తున్నావా? పెళ్లికి రాడాయన గట్టిగా మారుతున్నా, పిన్ని పెళ్లికి రాడరా బాబు అంటాడు ఆయన. అడిగారా బాబాయ్ ఎవరన్నా మన వీడియో చూసి వచ్చారా? చాలా మంది వచ్చారండి. వచ్చారా? చాలా. నన్ను పేరెట్టి పిలిచి మానేశారు. పెద్దవారు విన్నా ఎక్కడికి వెళ్ళినా ఏసఫ్ బాబాయ్ ఇంకా పేరు మర్చిపోయారేమో, నేనే మర్చిపోతానేమో. నీ పేరేంటి బాబాయ్ ఇంతకి? రాంబాబు గారు. రాంబాబు కానీ రామకృష్ణ పేరు. రామకృష్ణ, అందరు రాంబాబు అని పిలుస్తారు. చిన్నప్పటి నుంచి రాంబాబే. అయితే బాబాయ్ని వీడియో తీసుకోవడానికి చాలా మంది వస్తుంటే, బాబు ఆగండి నేను వెళ్ళి బనీన్ వేసుకొస్తానని చెప్పి బనీన్ వేసుకొస్తాడంట. ఎందుకు ఎవరన్నా నేను అన్నారా? కన్వీనియంట్ పోద్దిగా మరి నీకు బనీన్ వేసుకుంటే. బనీన్ పర్వాలేదా?
అసలు ఎలా చెప్పాలని అనిపించింది బాబాయ్ ఏఎస్ఎఫ్ అని? కాదు, ఎంతమంది చూసారు తెలుసా నీ వీడియో? నా యూట్యూబ్, నా ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ షార్ట్ కలిపి ఒక 50 లక్షల మంది చూసుంటారు. ప్రత్యేకించి మన వీడియోలో నుంచి ముక్కలు కట్ చేసుకుని పెట్టిన వాళ్ళు ఒక్కడి దాంట్లోనే 1 కోటి మంది చూసారు. అసలు ఎక్కడ చూసినా ఏఎస్ఎఫ్ దగ్గర నెల రోజులు వాడారు అది. అసలు ఎలా అంటే నువ్వు వాడేవాడు ఆ పదం నువ్వు వాడతావా నార్మల్గా? ఎలా చెప్పావు? లేదండి, మీ దగ్గరే ఫస్ట్ నా దగ్గరే వాడా. అసలు ఆ ఇంగ్లీష్ అది మామూలు విషయం కాదు బాబాయ్. అంటే 2 జీడిపప్పులు వస్తే ఫోన్ ఇస్తానండి. అవును అదే బాబాయ్కి నమ్మకం రావని. ఇంకేంటి బాబాయ్, అంతా బాగుందా? ఆరోగ్యం బాగుందా? హెల్త్ అయితే ఏం పర్వాలా. ఇప్పుడు చలికా లేకపోతే కోడి పందాలు అరిచేసావా? కోడి పందాలు కానీ ప్యాకెట్ కానీ ఏమీ లేదు బాబాయ్. అసలు డ్రింక్ కానీ అసలు బాబాయ్ నేను పుట్టాక కనీసం బీరు కళ్ళు బరాంది ఏది కూడా 4 వచ్చి కాలేదు. ఒక సిగరెట్ అలవాటు ఒకటి ఉంది అంతే. ఇది చెప్పొచ్చు నీ ప్రిన్సిపల్స్, 3 ప్రిన్సిపల్స్. అదైతే ఎంతమంది పెద్ద ఎవరెవరిలో కాదు ఇన్స్పిరేషన్ తీసుకోవడం, బాబాయ్ని ఇన్స్పిరేషన్ తీసుకోవాలని చెప్పి కింద కామెంట్ పెట్టాను. ఒక్కసారి ఆ 3 ప్రిన్సిపల్స్ చెప్పవా? గుర్తున్నాయా? చెప్పకుండా టేక్ ఇట్ ఈజీ, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, వెయిట్ అండ్ సీ. అది ఈ 3 ప్రిన్సిపల్ ప్రాతిపదిక ఏదో అన్నావా చెప్పు. అదే ఆ 3 ప్రిన్సిపల్స్ నా ప్రాతిపదిక సార్. వ్యాపారానికైనా అయ్యే ప్రాతిపదికగా నేను లైఫ్ సాగిస్తున్నాను. నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్ బాబాయ్. మనం చేసి 4 నెలలు అయిపోయిందేమో వీడియో చేసి. 3 నెలలు నేను అప్పటి నుంచి మళ్ళీ కలవాలి బాబాయ్ అంటే ఫస్ట్ బాబాయ్ దగ్గరికి వెళ్ళి కెమెరా పెట్టి నన్ను చూసి గుర్తుపడతాడేమో అనుకున్నాను. అంటే బోల్డ్ మంది కస్టమర్లు వస్తారు, గుర్తుపట్టాను పక్కన ఆడుకో అన్నట్టు చూసి ఇచ్చాడు చిన్న ఎక్స్ప్రెషన్ బాబాయ్. తర్వాత మీరా హైదరాబాద్ నుంచి వచ్చారా అన్నాడు బాబాయ్. అంటే 10:30 అయింది టైము. ఇప్పుడే కొంచెం బాబాయ్ ప్రశాంతంగా కూర్చొని మాట్లాడడానికి అయ్యింది. టిఫిన్ అయిపోయింది అన్నా. రోజు వస్తారు 7 కిలోమీటర్ల నుంచి వస్తాం ఎయిర్పోర్ట్ దగ్గర. అలా రోజు వస్తాం. మాకు ఇడ్లీ మిస్ అయిపోయింది, మాకు మిస్ అయిపోయింది. ఇడ్లీ మిస్ అయిపోయింది. అక్కడ వచ్చిన హోటల్ అంటే ఆ హోటల్ కానీ టేస్ట్ పోతే మళ్ళీ బాబాయ్ బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు జన. వచ్చిన వాళ్ళంతా ప్రేమగా అనురాగా. కొంతమంది చిరాకు పడతారు, బాబాయ్ వేస్తాడు ఏదో సొంత మన వల్ల సొంత కుర్రోళ్ళు. ఇంకోటి చెప్పనా, ఒకసారి అప్పుడు వచ్చినప్పుడు ఏమైంది అనుకున్నాం, ఒక చిన్న పిల్లోడు ఇచ్చాడు, కంగారు పడుతున్నాడు. ఏంట్రా మగోళ్ళ కంగారు పడిపోతున్నావు అలా ఆడు మగాడాడు. అది ఇలా చూసి నేను మగాడినే కదా రాంబాబు గారు అలా ఉంటది బాబాయ్తో. చాలా సంతోషం. కామెడీగా జోవియాలుగా ఉండడం ఇష్టం అండి. ఎందుకంటే నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ పోవాలి, ఇదే సిద్ధాంతం. నువ్వు పుట్టి పెరిగిన నుంచి ఇదే ఊరా బాబాయ్? ఇదే ఊరు. పిల్లలు అబ్బాయి అమ్మాయి ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయా? అబ్బాయి ఏమో జాబ్ చేసుకుంటున్నాడు చిన్నది. ఎక్కడండి? ఇదే ఊర్లో ఉంటాడా? తునిలో ఉంటారు, కాపురం తునిలో ఉంటారు. అల్లుడు కూడా తునిలో జాబు, అల్లుడు అమ్మాయి కూడా తునిలో ఉంటారు. ఇద్దరు బాగున్నారా? బాగున్నారు. నీ మంచితనం, నువ్వు ఆలోచించే విధానం వాళ్ళు ఎప్పుడు కాపాడుతూ ఉంటారు వాళ్ళని. పాపకేమో ముందు అమ్మాయి అండి, తర్వాత అబ్బాయి. అబ్బాయికేమో అబ్బాయికి అబ్బాయి. కాకపోతే ఇందులో చిన్న ట్విస్ట్ ఏంటంటే అబ్బాయికి అమ్మాయికి ఒకే రోజు పుట్టారు అబ్బాయిలు. ఓడి అమ్మా, ఇది మామూలు విషయం, మామూలు కాదుగా. చెప్పాలంటే వరల్డ్ రేర్ అండి ఇది. రేర్ అంతే. అన్న చెల్లెలికి ఒకే రోజున పిల్లలు పుట్టడం అంటే మరి మామూలు విషయం కాదుగా. నేను ఎక్కడ వెళ్ళలేదు. ప్రపంచంలోనే జరుగుద్దో జరగదో కూడా తెలీదు. ఇద్దరు ఎక్కడ ఉన్నారు అంటే నీకు చూడడానికి వెళ్ళాలి కదా ఒకే రోజు. కాకినాడ అమ్మాయిని డెలివరీకి తీసుకెళ్ళామండి. 6:30-7 ఆ టైంకి పాపకి డెలివరీ అయిపోయింది. అయిపోయాక 4 గంటలకేమో మా అబ్బాయి అత్తూరు నుంచి ఫోన్ వచ్చింది. అమ్మాయిని రాజమండ్రి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం చూపించడానికి అని. చూపించడానికి వెళ్తున్నారంటే ఆ డాక్టర్ చెక్ చేసి అమ్మ అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి, ఉమ్మినీరు పోయింది అన్నారు. ఇంకా అలాగా పొద్దుట అమ్మాయి గారు అబ్బాయి, సాయంత్రం అబ్బాయి గారు కాకపోతే ఇద్దరిది భరణి నక్షత్రం, నాది కూడా భరణి నక్షత్రం. అయ్యి బాబాయ్, అయితే వాళ్ళు కూడా ఊపు పెద్దారా పిల్లలు ఇద్దరు మన వాళ్ళు. మామూలుగా ఉండదు. ఎక్కడ పుట్టావు బాబాయ్ నువ్వు? ఇదే ఈ ఊరే ఫస్ట్ పుట్టి పెరిగింది మొత్తం ఈ ఊర్లోనే. సూపర్ బాబాయ్. ఇంతకీ ఇల్లు కట్టేసుకున్న ఇల్లు అప్పది తీరిపోయింది కదా?
కొద్దిగా ఉందండి, కొద్దిగా అప్పులు ఉన్నాయి. అంటే మరి అప్పులు ఉన్నప్పుడు రూపాయిని 2 రూపాయలు చేసేస్తే త్వరగా క్లియర్ అయిపోద్దిగా. అండి నేను చదివిన బుక్స్లోని ఓ సూక్తి ఉందండి, ఏంటండి? ఆకలినైనా చంపుకో కానీ సిద్ధాంతాన్ని చంపుకోకు అన్న సూక్తి ఉంది. నేను దానికి మాత్రం కట్టుబడే చేస్తున్నాను. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు నేర్చుకోవాలి. సిద్ధాంతం ఒకటి చెప్తారు, వాళ్ళు ఫాలో అయ్యేది ఒకటి ఉంటుంది. బాబాయ్ని చూసి నేర్చుకోవాలి వాళ్ళు. చాలా చాలా గొప్ప విషయం బాబాయ్. అందుకని అప్పులు ఉన్నా సరే త్వరగా క్లియర్ అయిపోకపోయినా పర్లేదు, నేను రూపాయికి మాత్రమే అమ్ముతానని రూపాయికి అమ్ముతున్నావు నువ్వు. ఎవడో లేడు అసలు. రూపాయి అవునా? అది అలాంటిది ఇట్లేస్తున్నారు బాబాయ్. ఈ ఖర్చులు కూడా 10 మందిని కొడుకు నింపాలన్న ఆలోచనతో ఇంకా 10 మంది ఎంత మంది చిక్కున్నా సరే ఓపుకుతో అలాగా నిలబెట్టి ఉంటాడనమాట. జనాలు కూడా అరగంట అయినా పావు గంట అయినా ఆ ప్లేట్ పట్టుకుని తిని వెళ్ళడానికే ఇష్టపడి నిలబడతారు అలాగా. ఈ రోజు అంటే మామూలుగా ఏదన్నా ఒక హోటల్కి వెళ్తే ఈ రోజు వెళ్తే రేపు ఆ రోజు టేస్ట్ ఉండదు. కానీ నేను వీడి తింటున్నప్పుడు మొన్నటి మీద ఇప్పుడు బాగుంది టిఫిన్. అదైతే ఆ పునుగైతే మెత్తగా దూదిలా ఉంది. దూదే ఏరా బషీరు. చాలా సంతోషం. ఏం లేదు బాబాయ్, చెప్పాను. నేను ఒక 12 సంవత్సరాలు గర్భదరిద్రం అనిపించాను. అప్పట్లోని ఊర్లో ఎవరినైనా సరే 100 రూపాయలు అడిగామనుకోండి, ఒరే నీ నెత్తి మీద రూపాయి పెడితే 10 రూపాయకి మారవరా, నీకు ఎవరు ఇస్తారా 100 అనేవారు. అయితే మొత్తానికి మనం ఇంకేం చేయలేము, మన పరిస్థితి బాగోలేక సరే అలా నెట్టుకొచ్చాను. తర్వాత ఒక ఫ్రెండ్ దయ వల్ల ఏదో చిన్న వ్యాపారం చూపించాడు. దాంట్లో కొంత ఇది కాదు, పర్వాలేదు, రన్నింగ్ కొద్దిగా తిండికి దానికి ఇది లేకుండా చేసుకుంటా వచ్చాం సార్. వచ్చాక హోటల్ పెట్టాం. హోటల్ పోస్ట్ నుంచి కూడా ఎన్ని సంవత్సరాలు బాబాయ్? దగ్గర 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలు హోటల్ పెట్టాక హోటల్ బాగుందండి, ప్రాఫిట్ కూడా బాగుండేది. అప్పుడు రేట్లు అన్నీ సవక బాగుంటే ఆ తర్వాత ముందు పిల్లల ఆకలి తీర్చాలి. ఎందుకంటే అండి ఎవరన్నా సారి చేస్తుంటే మా ఇల్లు దాటిపోతారేమో అని బయట నిలబడి వాళ్ళని కంచం పట్టుకుని అంత కష్టం. ఎక్కడ సారి మిస్ అయిపోతే పిల్లలు తింటారు కదా, ఇది వస్తాయి. అదండి ఆ స్టేజ్ ముందు పిల్లలకి తిండి అంటే కరువు పోవాలని ఇంకా వ్యాపారం ఎప్పుడైతే బాగుందో డైలీ ప్రాఫిట్ కదండి ఇది. అంతే కదండి. ఒక్క 2 నెలలు అండి మొత్తం మిఠాయి కొట్ట ఐటమ్లు ఇన్ని ఉంటాయి, అన్నీ కూడా ఇంట్లో ఉండి పిల్లలు బాబాయ్ని మేము తినలేకపోతున్నాం బాబాయ్ అని చెప్పి పిల్లలకి ముఖం తిండి అంటే ముఖం వచ్చేసింది. ముఖం వచ్చేసాక ఇంకా అక్కడి నుంచి తిండి ప్రాబ్లం తీరింది. తర్వాత బట్టలండి, ఆ బట్టలు అయితే మేము అప్పుడు తీసుకున్న 10-12 సంవత్సరాలు అవుద్ది. మా అక్కలే మా బావలే ఏ సైజ్ చేసుకుని కుట్టుకుని తొడుక్కోవడమే, వాళ్ళు వాడిన వాళ్ళు ఇచ్చి తొడుక్కోవడమే. 10 సంవత్సరాలు కూడా 5 సంవత్సరాలు కొత్త బట్టలు కొనుక్కుని మేము అప్పుడు ఆ టైంలో అప్పుడు అవుతుంది ఒక 5-6 సంవత్సరాలు వరకు కొత్త బట్టలు కొనుక్కోలేదు. లేదు అయితే ఇంకా ఇలా కాదని కొద్దిగా ఒక 15 రోజులు 20 రోజులు వ్యాపారం చేసేటప్పుడు కొద్దిగా అమౌంట్ పోగాడింది. పిల్లల్ని మాయావిడిని పెద్దని తీసుకెళ్ళి పిల్లకి 10 జతలు, పిల్లడికి 10 జతలు, నాకు 10 జతలు, మాయావిడికి 10 జతలు, 10 దుప్పట్లు, 10 తువ్వాలు ఇలా మొత్తం కొనేసి ఇంటికి వచ్చేసి ఈ పాతి అన్ని శుభ్రంగా లోపల గ్రౌండ్ అంటే గ్రౌండ్ వేసి అంటించాం. పాత బట్టలు అంటే దరిద్రం తగలెట్టేశారు. తిండి కరువు తీరింది, బట్టల కరువు తీరింది. తీరాక ఇంకా మనం అప్పుడైతే తాగట్టేట్టు వదిలేసింది అయితే అమ్మేసింది అయితే 10 తులాల బంగారం ఉంటుందండి. ఇంకా అక్కడి నుంచి కొంచెం బంగారం కొండ మొదలెట్టాయి. మొత్తానికి మనం ఎంత అయితే మన చేతి మీద ఎంత అయితే పోయిందో అంతా కూడా రికవర్ చేసాం. రికవర్ చేశాక మళ్ళీ కొద్ది రోజులు చేశాక వ్యాపారం ఫుల్ రన్నింగ్ బాగుంది. అయితే క్యాష్ అయితే పెద్ద ఏం లేదు కానండి, గోల్డ్ ఉంది. సరే గోల్డ్ అమ్మేసో లేకపోతే తాకట్టు పెట్టాం, ముందు ఇల్లు కట్టుకోవాలని ఇంటికి దిగాం. ఇంటికి దిగి మొత్తానికి బ్యాంకులో పెట్టి అలా పెట్టి తర్వాత లోన్ పెట్టని ఇల్లు కట్టాం. ఎప్పుడండి 2016లో ఇల్లు కట్టాను. 2016లో ఇల్లు కడితే 2018లో పాప పెళ్ళి కుదిరిపోయింది. మళ్ళీ ఖర్చులు పాప పెళ్ళి అయితే ఇంకా ఒకటే ఆలోచించాను, మనకి ఎలాగ రన్నింగ్ అయితే ఉంది, పెళ్ళి ఒక రేంజ్లో ఉండాలని చెప్పేసి ఈ ఊర్లో ఎవరో చేయని విధంగా చేశానండి పెళ్ళి. అబ్బా 10 లక్షలు ఖర్చు అయింది పెళ్ళికి. కట్నం కాకుండా 10 లక్షలు చేసాం. ఓ రేంజ్ మొత్తం
1200 మందికి సుబ్బయ్య హోటల్లో భోజనాలు పెట్టి కాకినాడ సుబ్బయ్య గారు కాకినాడ సుబ్బయ్య గారు హోటల్ అండి. మొత్తం 10 లక్షలు అయింది చేసాం. ఎప్పుడంటే 2018లో 2019 చివరికి వచ్చేటప్పటికి పాపకి డెలివరీ పాప మళ్ళీ 1 లక్ష రూపాయలు అయింది. ఈ మధ్యలో మళ్ళీ బారసాలు శ్రీమంతాలు అవి ఉన్నాయనుకోండి. ఆ తర్వాత 2020 కరోనా వచ్చిందిగా. కరోనా వచ్చినా మాది బిజినెస్ ఆగలేదా? సంతోషం పోలే, మాకు ఎవరికి రాలేదు కూడా. 2020లో అబ్బాయికి పెళ్లి కుదిరింది. కుదిరిపోయింది. అబ్బాయి పెళ్లి కూడా ఓ రేంజ్లో చేసాం. మొత్తం ఆ అబ్బాయి పెళ్లికి 8 లక్షలకు వచ్చాయి. మళ్ళీ 21 వచ్చింది. 21లో పాపకి డెలివరీ. అదే లక్షలు ఇలా చేసుకురావడం వల్ల కొద్దిగా ఇదయింది, మనీ ప్రాబ్లం వచ్చింది. వరుస 1/1 వచ్చినాయండి. నీ వీడియోకి ఎన్ని కామెంట్లు వచ్చాయి తెలుసా? అందరికి కలిపి కనీసం 1,00,000 కామెంట్లు వచ్చి ఉంటాయి. అంటే 1,00,000 మంది కూడా బాబాయ్ చాలా మంచోడు, మంచి మనసు, అలాంటి వాళ్ళు బాగుండాలి అని చెప్పి వయసుతో సంబంధం లేకుండా నిన్ను దీవించారు అనుకో బాబాయ్. అంతలాగా, ఎందుకంటే 1 రూపాయికి కడుపు నింపుతున్నావు. ఆ మంచితనం, ఆశీస్సులన్నీ ఉంటాయి అంతే ఎప్పుడు అవన్నీ. చాలా సంతోషం బాబాయ్. మొన్న ఓ ఫ్యామిలీ టిఫిన్కి వచ్చారండి. లోపల కూర్చున్నారు, టిఫిన్ చేశారు. ఆయన కూడా దాకా ఒక ఆయన ఉన్న డ్రైవర్, కార్ డ్రైవర్, ఆయన ఫోన్ పే చేయడానికి వచ్చి వాళ్ళు ఎవరో తెలుసా అన్నాడు. ఏమండి మాకేం తెలుస్తుంది, కాకినాడ డిఎస్పీ గారు వాళ్ళ ఆవిడ గారు. మాకు లేదు. డిఎస్పీ గారు ఏంటి మన హోటల్కి వచ్చి టిఫిన్ చేయడం ఏంటి అని అనిపించిందా? లోపలికి వచ్చండి, పలకరించాం, బాగోదు కదా. అవునండి, పలకరించి నవ్వుకున్నారు. ఎలా వచ్చారంటే ఎలా తెలుసు అంట మంది? యూట్యూబ్ లో చూసి వచ్చారా? ఆ డ్రైవర్ చెప్తే కానీ మనకి తెలియదు. నన్ను కూడా చాలా మంది అడిగారు, పెద్ద పెద్ద వాళ్ళు, ఎక్కడ అడ్రస్, ఎక్కడ ఏ రోడ్ లోకి వెళ్ళాలి అంటే చిన్న కన్ఫ్యూజన్, మంది లోపలికి రావాలి కదా. దాంతో కన్ఫ్యూజ్ అయ్యి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది మెసేజ్ పెట్టారు, ఎక్కడ బాబాయ్ గారి హోటల్ ఎక్కడ అని. అంటే బేసిక్ గా మీకు పేరు లేదు కదా హోటల్ కి, హోటల్ పేరు లేదు, బాబాయ్ హోటల్ అని పేరు వచ్చింది. రూపాయి ఇడ్లీ బాబాయ్ హోటల్. చాలా సంతోషం బాబాయ్, మళ్ళీ నిన్ను కలిసి నీతో మాట్లాడడం. ఇప్పుడు చాలా మంది యూట్యూబర్లు వీడియోలు తీసుకోవడానికి వస్తున్నారు కదా, మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? లేదండి, మనకి ఇబ్బంది ఏముందండి, వాళ్ళు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, మనకి ప్రాబ్లం ఏం లేదు. సంతోషం. ఎవరు అడిగినా వద్దు అని మాటలు అంటలేదు. టైం ఇచ్చి ఇంతసేపు మాట్లాడినందుకు చాలా సంతోషం బాబాయ్. మళ్ళీ కలుద్దాం. సరే బాబాయ్, ఓకే. అన్నా, నీ పేరేంటి? అగ్ని సాయి కుమార్. చట్టానికి న్యాయానికి కనిపించే 2 సింహాలు అయితే. జుట్టు ఏంటి, మొక్క లేకపోతే? బద్రీనాథ్ మొక్కు. ఇంట్లో ఏమనరా అన్న జుట్టుకి? ఇంట్లో అంటారు ఏమని, ఆ తలేట్రా పిచ్చోళ్ళగా, ఆ తలేటి సామ్మ ముసలు మహా ఘోరం, ఏపి తింటారు రోజు. కానీ ఏమంటానంటే అలాగని చెప్పి కవర్ చేయడమే. ఎన్ని సంవత్సరాలు అయింది కటింగ్ చేయడం మానిపించేసి? కత్తిరి పెట్టి 4 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతా, 4 అవుద్దేమో. 4 సంవత్సరాలు అవుద్ది. నేను పెంచుదామని ఒకసారి ట్రై చేశాను, తీరిపోద్ది. సగం జుట్టు ఊడిపోయింది. సగం జుట్టు ఊడిపోవడం అంటే టేర్ ఫాల్ అయిపోతుంటుంది పక్కన. ఇది మామూలుగా ఇలా ముందుకు ఎక్కడ దాకా వస్తుందో లాగా నేను లాగుతాను. ఓడి అమ్మ, ఇక్కడ దాకా వచ్చింది, చిక్కు తీయలేదు. స్నానం చేసి నీట్ గా దూకుంటే హైదరాబాద్ లో నేను మా పక్కింటి వాళ్ళు అందరూ అమ్మాయి అబ్బాయి అది డౌట్ పోగొట్టడం కోసం గడ్డం పెంచుతాను. గడ్డం కూడా పెంచుకోండి, నేను ఏం పెంచుకుంటా ఆ డౌట్ క్లియర్. హైదరాబాద్ లో ఉంటావా? హైదరాబాద్. ఏం చేస్తావు అన్న అక్కడ? క్యాబ్ డ్రైవర్. మరి ఎవరో క్యాబ్ ఎక్కేవాళ్ళు కావాలంటే కస్టమర్లు అది ఇచ్చేది రూపాయి, కానీ ఏమంటా తెలుసా, ఏంటమ్మా రోడీలాగా ఉన్నావు అంటాడు. నేను కవర్ చేస్తాను అన్నమాట. ఇలాగా హైదరాబాద్ లో అదే షూటింగ్ గట్రా వెళ్తుంటానండి, సినిమా షూటింగ్లకి. మొన్న 3R షూటింగ్ కూడా వెళ్ళానండి. వెళ్ళావా? సొల్లు ఏమంటదా, ఫోటో దిగి వెళ్ళారు అప్పుడు ఏమన్నాని, ఎక్కడ ఫేమస్ అయిపోతా ఇలా కవర్ చేస్తుంటమాట. ఆ షూటింగ్కి వెళ్ళానండి అంటారు. ఒక కస్టమర్ అంటాడు, అమ్మా డాన్స్ నువ్వేమన్నా అందరికి వెళ్తావమ్మా డీ జోడీలో కట్ట అంటాడు.
లేదండి అలాంటి వాటికి గ్యాంగ్ వెళ్ళి సినిమా షూటింగ్ అంటే వచ్చిందా ఆఫర్ ఏమైనా వచ్చిందా సినిమాలో? మొన్న వెళ్ళానని ఆర్ఆర్ వీరమల్లన్న పవన్ కళ్యాణ్ ఉన్నావు అందులో? కనిపించావా? ఎడిటింగ్ లో తీపిస్తారా? ఆడ ఎక్కడో పవన్ కళ్యాణ్ రాలేదు, షూటింగ్ అయిపోయింది. మరి డూ పెట్టారా? అదే డూబు. మరి క్యాబ్ ఎక్కిన వాళ్ళు ఎవరు భయపడలేదా? భయపడ్డ వాళ్ళంటే మంచి సన్నివేశాలు ఉన్నాయి. నేను సిఎంఆర్ షాపింగ్ మాల్ కూకటిపల్లి ఒకటి ఉంటుంది. అవును ఉంటదా? అక్కడ బయట వెయిట్ చేస్తున్నా. మేడం పాపం మంచి రిచ్ పీపుల్స్, ఒక అమ్మాయి వయసులో అమ్మాయి ఆ మేడం అయితేని వాళ్ళు ఏమంటారో ఆ లోపల నుంచి వచ్చి వస్తున్నాం భయ భయ ఐఎమ్ కమింగ్ అని ఇంగ్లీష్లో ఏమంటారు. నేను ఏదో వచ్చి రాలని ఇంగ్లీష్ సొల్లేంగ. అయితే సరే అన్నారు. సరే అని తర్వాత వచ్చేసి దగ్గరికి వచ్చారు, ఇలా క్యాబ్ ఎక్కుతున్నారు. అంతే నా ఫేస్ కట్ ఇలా చూపించాను. వెంటనే 1 minute వచ్చేస్తున్నాం ఆగిపోయి అని చెప్పి క్యాన్సిల్ చేసి అమ్మ నాకు బుర్రపాడు. గంట సేపు నుంచి వెయిట్ చేయండి తమ్ముడు. 5 నిమిషాలు అని వచ్చేసి గంట సేపు షాపింగ్ చేసుకుని వచ్చేలోపు వెంటనే క్యాన్సిల్ చేస్తుంది. అప్పుడు అనిపించింది తల తీసేసుకోవాలని. మరి ఎప్పుడు తీస్తావు ఏంటి? తీస్తాను, శివరాత్రి కదా, కాశీ మొక్కునది. కాశీ అయిపోయింది, తీసిన తర్వాత మళ్ళీ కలుద్దాం మరి అయితే. థ్యాంక్స్ అన్న. అన్న బాయ్ అన్న. బాయ్ బ్రో. త్వరగా నీ మొక్కు అంతా మంచి జరగాలి. శివయ్య పిలవాలా కానీ ఎప్పుడంటే అప్పుడే. శివుని ఆజ్ఞ లేనిది ఏమీ జరగదు. అంతే. సరే టాటా. బాయ్ బాయ్. బ్రో ఫస్ట్ టైం నువ్వు బాబాయ్ హోటల్కి? ఫస్ట్ టైం. ఎలా అనిపించింది టేస్ట్? సూపర్ ఉంది టేస్ట్. చట్నీ అయితే ఎక్సలెంట్. మన బయట ఎక్కడ అలాంటి చట్నీ దొరకదు. ఆ గడ్డి చట్నీ ఎంత గట్టిగా ఉంది. మామూలుగా అయితే అది చట్నీ నీళ్ళలో కూడా అర్థం కాదు. బయట అయితే నీళ్ళే ఇంకా కనీసం ఒక 20 రూపాయలన్నా తీసుకుంటారు ప్లేట్ కి. తీసుకుంటారు, ఎంత తక్కువలో వేసుకుంటారు. ఖచ్చితంగా 30 రూపాయలు అయినా తీసుకుంటారు. అలాంటిది 10 రూపాయలకి ఇంత గట్టి చట్నీ ఇచ్చాడంటే మామూలు విషయమా? మామూలు విషయం కాదు. కానీ ఇడ్లీ మిస్ అయిపోయాం. ఇడ్లీ మా ఓడు కిరణ్ మీ ఎక్స్లు అందరూ కామెంట్లు పెట్టేస్తారేమో నన్ను మోసం చేశాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పటికే చాలా లెంత్ వచ్చింది. బాబాయ్ మాటలు చాలా బాగా మాట్లాడాడు. నిజంగా బాబాయ్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అంటే సిద్ధాంతాన్ని నమ్ముకుంటే లేట్గా అయినా పక్కా ఏదో రోజు సక్సెస్ అవుతామని బాబాయ్ నిరూపించాడు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 గంటలకి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు ఉంటాను మరి. జై హింద్.